హలో మూవీ లవర్స్. కమెడియన్ సప్తగిరి హీరోగా, ప్రియాంక శర్మ హీరోయిన్గా, అభిలాష్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ పెళ్లి కాని ప్రసాద్. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. మూవీ చూడడం ఫినిష్ అయ్యాక నాకు కలిగిన ఫీలింగ్ని ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో నేను చూసిన అతి చెత్త మూవీస్లో ఈ మూవీదే ఫస్ట్ ర్యాంక్. 2 కోట్ల కట్నాన్ని ఎక్స్పెక్ట్ చేసే తండ్రి వల్ల పెళ్లిడు దాటిపోయినా కూడా పెళ్లి కాని మలేషియాలో ఉండే ప్రసాద్ ఒకవైపు, ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకోవాలనే కోరుకున్న తన కూతురికి ఎలా అయినా ఫారిన్ సంబంధం చూసి పెళ్లి చేసి ఫారిన్ వెళ్ళిపోవాలనుకునే పేరెంట్స్ ఇంకోవైపు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. కార్టూన్ ఫార్మాట్లో రన్ అయిన మొదటి 5 నిమిషాలు తప్ప మిగతా మూవీ అంతా చాలా బ్యాడ్గా ఉంది. మురళీధర్ గౌడ్, సప్తగిరి యాక్టింగ్ ఓకే అనిపించినా మిగతా యాక్టర్స్ అందరి వరస్ట్ యాక్టింగ్తో పాటు మూవీ కూడా బాలేకపోవడం వల్ల సినిమా చూస్తున్నంతసేపు థియేటర్ నుంచి ఎప్పుడు పారిపోదామా అనిపించింది. చెత్త స్టోరీ, వరస్ట్ స్క్రీన్ ప్లే, బ్యాడ్ నేరేషన్తో చాలా చిన్న పాయింట్ని పట్టుకొని 2 గంటల పాటు ఆడియన్స్కి విసుగు పుట్టించారు. అవుట్డేటెడ్ కామెడీ, పరమ బోరింగ్ క్లైమాక్స్తో ప్రేక్షకుల్ని టార్చర్ పెట్టాలనే మెయిన్ ఇంటెన్షన్ తోటే ఈ సినిమా తీశారేమో అనిపించింది. సుజాత్ సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర బీజిఎం ఓకే, కానీ సాంగ్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ నడిచే థియేటర్ వైపు చూడకండి, చూసినా థియేటర్లోకి మాత్రం వెళ్ళకండి. ఓటీటీలో వచ్చినా కూడా ఈ మూవీ చూడకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.